టేస్ట్ అయితే చాలా సూపర్ గా ఉందండి. చూసారు కదండి మన ఈ ప్రాన్స్ పికిల్ ఎంత కలర్ఫుల్ గా కనిపిస్తుందో. చాలా అంటే చాలా టేస్టీగా ఉందండి. నా ప్రాన్స్ పికిల్ అనేది యూకే వరకు కూడా వెళ్ళింది. మా బ్రోకి ఈ ప్రాన్స్ పికిల్ అంటే చాలా ఇష్టం. తప్పకుండా ఈ రెసిపీని మీరు ట్రై చేయండి. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మౌనీస్ కిచెన్ డిలైట్స్. నేను ఇవాళ చేయబోయే రెసిపీ వచ్చేసి ప్రాన్స్ పికిల్. అది ఎలా చేయాలో, దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో ఇప్పుడు ప్రాసెస్ చూద్దాం. కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చి ప్రాన్స్, కారం, ఉప్పు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా పౌడర్, డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్, 2 లెమన్స్. ఇప్పుడు ఈ ప్రాన్స్ పీసెస్ లో 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్, ఈ రెండు యాడ్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకొని ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని దీంట్లో వాటర్ అంతా ఎవాపరేట్ అయ్యే వరకు ఈ పీసెస్ని మనం కుక్ చేసుకోవాలి. ఫస్ట్ మనం ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకుందాం. ఆయిల్ వేసుకున్నాం కదా, ఆయిల్ హీట్ అయిపోయింది. ఇందాక మనం మిక్స్ చేసుకున్న ప్రాన్స్ పీసెస్ని ఇందులో వేసి వాటర్ అంతా ఎవాపరేట్ అయ్యే వరకు ఈ పీసెస్ని మనం ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ ఒకసారి కలుపుకొని వాటర్ అంతా ఎవాపరేట్ అయ్యే వరకు ఈ పీసెస్ని మనం కుక్ చేసుకుందాం. చూసారు కదా ప్రాన్స్ లో ఎలా వాటర్ వస్తుందో, ఈ వాటర్ అంతా ఎవాపరేట్ అయిపోవాలి. మనం పెట్టేది ప్రాన్స్ పికిల్ కాబట్టి ఈ వాటర్ లేకుండా ఉంటేనే అది 1 మంత్ అయినా సరే స్టోర్ చేసుకోవడానికి బాగుంటుంది, ఖరాబ్ అవ్వకుండా ఉంటుంది. మంటని హై ఫ్లేమ్ లో, లో ఫ్లేమ్ లో పెడుతూ కుక్ చేసుకోవచ్చు. ఈ వాటర్ అంతా ఎవాపరేట్ అయిపోవాలి కదా. చూసారు కదా వాటర్ అంతా ఎవాపరేట్ అయిపోయాయి. ఇప్పుడు స్టవ్ ఆపేసుకుందాం. ఈ పీసెస్ అన్నిటినీ ఒక బౌల్లోకి తీసేసుకుంటున్నాను. స్టవ్ ఆన్ చేసుకుని ఇదే ప్యాన్ లో డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ హీట్ అయిపోయిందండి. ఇప్పుడు ఇందాక ఏదైతే పక్కకు తీసి పెట్టుకున్నానో ఆ ప్రాన్స్ పీసెస్ ని ఇందులో డీప్ ఫ్రై చేసుకుంటున్నాను. ఇందాక నేను దీంట్లోకి సాల్ట్, పసుపు యాడ్ చేశాను కదా, అలా సాల్ట్ యాడ్ చేయడం వల్ల ఏంటంటే పీసెస్ కి మంచిగా పట్టి టేస్ట్ బాగుంటుంది. ఇవి ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయాయండి. ఫ్రై అవుతుంటేనే చాలా మంచి స్మెల్ వస్తుంది. ఆ స్మెల్కే తినేయాలనిపిస్తుంది. ఆల్మోస్ట్ మన ప్రాన్స్ పీసెస్ అనేవి ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు వీటిని పక్కకు తీసేసుకుందాం. ఈ పీసెస్ అనేవి వైట్ గోల్డెన్ బ్రౌన్ లో ఉన్నప్పుడే తీసేసుకోవాలి, లేదంటే మనం పికిల్ పెట్టుకున్న తర్వాత ఆ పికిల్ అనేది గట్టిగా, పీస్ తింటుంది చాలా గట్టిగా అనిపిస్తుంది. సో కలర్ అనేది ఈ కలర్లోకి వచ్చాక ఈ పీసెస్ని తీసేసుకోవాలి. ప్రాన్స్ పీసెస్ తీసేసుకున్నాం కదా, ఇప్పుడు ఇదే ఆయిల్లో 4 టేబుల్ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్. నేను ఇక్కడ 1 kg క్వాంటిటీ తీసుకుంటున్నాను. 1 kg క్వాంటిటీకి 4 టేబుల్ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్. అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది బాగా రోస్ట్ అవ్వాలండి. అప్పుడే మనకి ప్రాన్స్ పికిల్ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. ఈ ప్రాన్స్ పీసెస్ అనేవి మనం ఉత్తగా తిన్నా కూడా చాలా టేస్టీగా ఉంటాయండి. కాకపోతే మొత్తం తినేస్తే మనం పికిల్ పెట్టుకోవడానికి కావాలి కదా, అందుకే తినట్లేదు. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి, లేదంటే పచ్చడి ఎక్కువ రోజులు నిల్వ ఉండదు. ఇప్పుడు మనం 3 టేబుల్ స్పూన్స్ కారం,
2 టేబుల్ స్పూన్ సాల్ట్, సరిపడినంత ధనియా పౌడర్ వేసి కలుపుకుందాం. మనం ఫ్రై చేసుకొని పెట్టుకున్న ప్రాన్స్ ఉన్నాయి కదా, అవి ఇందులో వేసుకొని మిక్స్ చేసుకుందాం. ప్రాన్స్ పికిల్ అనేది రెడీ అయిపోయింది కదండి. ఇప్పుడు మనం దీన్ని సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకుందాం. నేను ఈ ప్రాన్స్ పికిల్ చూడగానే అస్సలు టేస్ట్ చేయకుండా ఆగలేకపోయాను. టేస్ట్ ఎలా ఉందో ఇప్పుడు మీకు టేస్ట్ చేసి చెప్తాను. టేస్ట్ అయితే చాలా సూపర్గా ఉందండి. తప్పకుండా మీరు ఈ రెసిపీని ట్రై చేసి కామెంట్ సెక్షన్లో నాకు కామెంట్ చేయండి ఎలా ఉందో. ఎప్పుడు వంట వీడియోలు చేసి కొంచెం బోర్ కొట్టకుండా అప్పుడప్పుడు కొంచెం డిఫరెంట్గా ఫన్నీగా ఉండేలాగా ఫన్నీ వీడియోస్ బ్లాగ్స్తో మేము ముందుకు వస్తాం. ఆ వీడియోస్ చేయాలంటే మీ సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ మాకు కంపల్సరీగా కావాలి. మా ఛానల్ని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదండి చాలామంది. మీరు సబ్స్క్రైబ్ చేసి లైక్ చేస్తేనే కదా మేము మరెన్నో వీడియోస్ మేము ముందుకు తీసుకురాగలం. సో తప్పకుండా మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.